ఆదివారం నాడు పాల్వంచ మండలంలోని జగన్నాథపురం రంగాపురం పంచాయతీలో వినమా విస్తృత పర్యటన. జగన్నాథపురం బీఆర్ఎస్ అభ్యర్థి ధర్మసోతి రమేష్, రంగాపురం బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాధకు మద్దతుగా వనమా ప్రచారం. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధిని చూసి మద్దతివ్వండి. నేను కొత్తగూడెం నియోజకవర్గంలో గతంలో 1 లక్ష పక్కా ఇల్లు కట్టిస్తే పాల్వంచ మండలంలో సుమారు 20,000 ఇళ్లు కట్టించా. పెద్దమ్మ తల్లి ఉన్న ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయలతో గతంలో అభివృద్ధి చేశాం. పెద్దమ్మ తల్లి ఆలయం పక్కన 2 అత్యున్నతగా ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేశాను. ప్రజల కోరిక మేరకు పెద్దమ్మ తల్లి ఆలయం పక్కన శివాలయంలో నిర్మాణం చేయించాను. పాల్వంచ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దా. గెలుపు ఓటములు గెలిచినప్పుడు ఎగరవద్దు, ఓడినప్పుడు కుంగవద్దు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల మధ్యనే ఉండి ప్రజల సంబంధాలను కొనసాగిస్తున్నాం. ఎవరిని కుట్రలు కుతంత్రాలు చేసినా భయపడేది లేదు. చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవలోనే ఉంటా. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, పాల్వంచ మండల టీఆర్ఎస్, పాల్వంచ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు పూసల విశ్వనాథం, మల్లెల శ్రీరామూర్తి, జిల్లా మండల పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు ధర్మసు, సేవ్య, మంగ్య ధర్మసు, చందర్, బొంతగాడి రవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ రోజు ఊరేగింపు చూస్తుంటే నేను కూడా ఆ రోజు పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్నాను. 16 సంవత్సరాలు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా ఉన్నాను పాదంతుడు. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కూడా ఉన్నాను పాదంతుడు. తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న నేను ఈ ప్రాంతంలో అందరూ కూడా పరిచయం. ఎందుకంటే ఆనాడు నేను పంచాయతీ వార్డు పంచాయతీ ప్రెసిడెంట్ చేశాను. పంచాయతీ ప్రెసిడెంట్ చేస్తే ఆ రోజు గుర్తులు వస్తా ఉన్నాయి. ఆ రోజు ఈ రోజునే ప్రతి గ్రామం వెళ్ళి చేసి ఎక్కడికెళ్ళినా అయ్యా నీకే ఓటయ్యా, నీకే ఓటయ్యా, నీకే వేస్తాను చెప్పని ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు గుర్తొస్తుంది నాకు. పంచాయతీ అధికారులు తిరిగాను, వార్డు తిరిగాను. మొత్తం ఈ నియోజకవర్గంలో అనేక పంచాయతీలుంటే ప్రతి పంచాయతీకి వెళ్లి మరి నేను రాకపోతే వర్మగారు రావాలి చెప్పంటే వాళ్ళ మాట కాదనకండి పంచాయతీ ఎలక్షన్లో రావడం జరిగింది. అందువల్ల నేను ఇన్ని పనులు చేశాను. అందుకనే మీరంతా కూడా ధర్మసోతి రమేష్ ని గెలిపించాలి. ఎందుకంటే ఆయన గుర్తు కత్తెర గుర్తు. ఆయనకి ఎదురుకు వస్తే కత్తెతో కట్ చేయటమే, అవునా కదా? రమేష్ ఎవరైనా ఎదురైతే కత్తెతో టక్ టక్ అని క్లోజ్ అయిపోద్ది. కాబట్టి ఈ కత్తెర గుర్తుతోని అపోజిట్ గా నిలబడిన వాడు కత్తెర గుర్తు కలచేస్తాం. అందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చేస్తూ ఉన్నాం.